హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఈరోజు రిలీజ్ అయినటువంటి ప్రభాస్ సినిమా రాజాసాబ్ గురించి మనం ఖచ్చితంగా ఒక పర్ఫెక్ట్ అయిన రివ్యూ మనం చెప్పుకుందాం. మరి ఈ రాజాసాబ్ సినిమా ఎలా ఉంది, సగటు ప్రేక్షకుడు ఈ సినిమా గురించి ఏమనుకుంటున్నాడో మనం ఈరోజు ఈ రివ్యూలో తెలుసుకుందాం. మరి ప్రభాస్ అంటే మన పాన్ ఇండియా స్టార్. అదేవిధంగా ఈ మూవీలో ముగ్గురు హీరోయిన్స్ని పెట్టారండి. మరి మాలవికా మోహన్ ఒకటి, నిధి అగర్వాల్, రిద్ధి మోహన్, ఈ ముగ్గురు కూడా ముగ్గురు హీరోయిన్స్ని పెట్టారు. అదే మరి డైరెక్టర్ మారుతి. మరి ఈ మారుతి మన పాన్ ఇండియా స్టార్ అయినటువంటి ప్రభాస్ గారిని ఏ విధంగా డైరెక్ట్ చేశారో అంచనాలకి తగిన విధంగా ఈ యొక్క మూవీ పాన్ ఇండియా లెవెల్, స్టార్ లెవెల్ దగ్గర ఉందా లేదా అనేది మనం ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం. మరి కథ విషయానికి వస్తే, ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్లో నటించారండి. మరి కథలోకి వెళ్తే ఏం లేదు, సింపుల్ స్టోరీ, చిన్న స్టోరీ చెప్తాను. మరి ప్రభాస్ వాళ్ళ నానమ్మ గంగమ్మ అనే ఒక ముసలా నానమ్మ ఉంటుంది ప్రభాస్కి. ప్రభాస్ రాజు పాత్రలో నటించాడండి. మరి ఈ గంగమ్మ అనేటువంటి ఒక ఆవిడ, ప్రభాస్ నానమ్మ, తన యొక్క ఒకనొక సందర్భంలో తన రాజు అంటే ప్రభాస్ తన మనవడితో ఈ వృద్ధాప్యంలో తనకు ఒక తోడు కావాలి, ఈ వృద్ధాప్యంలో తనతో పాటు తన భర్త ఉండాలనేసి, అంటే ప్రభాస్ తాతగారు వెతికి పెట్టమని, ఎప్పుడో ప్రభాస్ చిన్నతనంలో తన తాతగారు తప్పిపోతారు. మరి ప్రభాస్ పెద్దయ్యాక ఆ గంగమ్మ అనేటటువంటి నానమ్మ తన భర్తని, అంటే ప్రభాస్ తాతగారిని వెతకమని ప్రభాస్కి చెప్తుంది. మరి చెప్పే తరుణంలో ప్రభాస్ కూడా వెతుకుతూ ఉంటాడు. మరి ఈ సంజయ్ దత్ అంటే కనకరాజ్ అంటే సంజయ్ దత్ విలను, తనకంటూ ఒక తాంత్రిక విద్యలు, మంత్రాలు, అంటే ఈ విధంగా తాంత్రిక విద్యలు నేర్చుకొని తన యొక్క అతీతమైన శక్తులు కలిగినటువంటి వాడిగా ఉంటాడు. మరి ఈ యొక్క కనకరాజు ఉన్నటువంటి ఈ ప్రభాస్ని, రాజుని, ఈ గంగమ్మని ఇద్దరిని కూడా తన ప్యాలెస్లోకి రప్పించుకుంటాడు. వాళ్ళని చంపిద్దామని చూస్తాడు. ఓకే, మరి ఈ ప్యాలెస్లోకి వచ్చిన తర్వాత ఈ కథ అన్నటువంటిది నడుస్తుంది. ఇంతవరకు తర్వాత పరిణామం అనేది సినిమాలోనే చూడాలి. మరి ఈ కథలో ఉన్నటువంటి పాయింట్ ఏంటంటే, మనం విపులంగా చెప్పుకుంటే మొదటి 40 నిమిషాలు కూడా చాలా స్లోగా, ఎందుకు వచ్చారా బాబు ఈ సినిమాకి అనేటటువంటిగా ఉంటుంది. ఈ 40 నిమిషాలు కూడా అసలు చాలా చిరాకేస్తుంది. ఫ్రీ ఇంటర్వెల్ టైంలో ఈ కథ విషయానికి వస్తే, అసలు ఈ కనకరాజ్ అనేవాడు వీళ్ళిద్దరిని ఎందుకు చంపాలనుకుంటున్నాడు అనే విషయం వస్తే, ఆఖరికి ఫైనల్గా ఈ యొక్క ప్రభాస్ వెతుకుతున్నటువంటి వాళ్ళ తాతే ఈ యొక్క మెయిన్ విలను పాత్ర పోషిస్తాడు. ఇది ఫ్రీ ఇంటర్వెల్లో ఉన్న ట్విస్ట్. మరి ఈ విధంగా ఈ యొక్క సినిమా అనేది సెకండ్ హాఫ్కి కొంత క్యూరియాసిటీ పెంచుతుంది. మరి ఈ విధంగా స్టోరీ నడుస్తుంది. మరి ఈ సినిమాలో ప్లస్లు మైనస్లు విషయానికి వస్తే, ప్రభాస్ అనేటువంటి వాడు లుక్ పరంగా 10 years బ్యాక్ వెళ్ళి చాలా అద్భుతంగా నటించాడు. కామెడీ పరంగా అయితేనేముండి, లుక్స్ పరంగా అయితేనేముండి, 10 years బ్యాక్ ఎలా ఉండేవాడు ఆ విధంగా ఉంటాడు. మరి గ్లామర్ విషయానికి వస్తే, ఈ ముగ్గురు హీరోయిన్స్, రిద్ధి అనేది కేవలం 15 నిమిషాలు ఉంటుంది. మాలవికా మోహన్ ఫుల్ లెంత్ రోల్ ఉంటుంది. నిధి అగర్వాల్ కూడా సెకండ్ హాఫ్లో వచ్చేటప్పటికి ఫుల్ లెంత్ రోల్లో ఉంటుంది. మరి ఈ మాలవికా మోహన్, నిధి అగర్వాల్ కూడా చాలా అందంగా కనిపిస్తారు. మాలవికా మోహన్కి ఒక ఫైట్ కూడా పెట్టారు. మరి ప్లస్ మైనస్ విధంగా వస్తే,
సినిమా ఫస్ట్ హాఫ్ అనేది బిలో యావరేజ్గా ఉంటుంది, సెకండ్ హాఫ్ ఫుల్గా తేలిపోయింది. మరి ఈ యొక్క రివ్యూ ఖచ్చితంగా ఇవ్వాలండి. సగటు ప్రేక్షకుడు 1000 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కొని వెళ్తే సినిమా అనేది రేటుకి తగ్గట్టుగానే ఉండాలి. అదేవిధంగా ఈ సినిమా చూద్దాం, రివ్యూ చూసి వెళ్దాం అనే వాళ్ళకు ఈ యొక్క రివ్యూ అనేది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా ఉండాలి. ఎందుకంటే ఈ అమౌంట్ అనేది మీ బడ్జెట్ పెంచేసి, హీరోల రెమ్యూనరేషన్ పెంచేసి, మీకు అనుగుణంగా తగ్గట్టుగా సగటు ప్రేక్షకుడు, సామాన్య ప్రేక్షకుడు చూడలేని విధంగా ఒక రేట్లు పెంచుకుంటూ వెళ్ళిపోతే ఈ రివ్యూస్ కూడా ఖచ్చితంగా చూసి ప్రేక్షకుడు లాభపడతాడని మన ఈ రివ్యూలు ఇవ్వడం అయితే జరిగింది. మరి సినిమా పరంగా అయితే బిలో యావరేజ్ అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఈ రాజాసాబ్ సినిమా ఉంటుందండి. సో ప్రభాస్ పాన్ ఇండియా స్థాయి లెవెల్ సినిమా కాదు. అంత డైరెక్ట్ని ఏ విధంగా చూసినాడో అర్థం కావట్లేదు. డైరెక్టర్ కూడా పెద్ద సినిమాలు ఏం చేసి ఉండట్లేదు. ఇంకా నేనైతే ఈ సినిమాకి 5/1.52 ఇస్తానండి. సో ఈ యొక్క రివ్యూ నచ్చినట్లయితే నా యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.